ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. ఈరోజు మీకు ముఖ్యమైన సేవ గురించి చెప్పడానికి వచ్చాను. అదేమిటంటే లాస్ట్ మంత్ టీటీడీ అఫీషియల్గా ఒక ముఖ్యమైన సేవని అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే శ్రీవారి వైద్య సేవ. ఇది ఎలా బుక్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, దానికి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా అన్నీ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. మనం ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అనే బటన్ ఉంటుంది. లాగిన్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మన మొబైల్ నంబర్ క్లిక్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ మిడిల్లో మనకి పైన టాప్లో శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. మనకి కింద లాస్ట్లో శ్రీవారి వైద్య సేవ అనే ట్యాబ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, సేవా బుకింగ్. కిందకి వెళ్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను, చూడండి. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చారు. మనకి శ్రీవారి వైద్య సేవ అంటే ఏంటనేది. పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. కింద మనకి విజన్ అనే ఉంది చూడండి. విజన్లో కూడా మానవ సేవే మాధవ సేవ అనేది ఒకటి మనకి స్పష్టంగా రాశారు. ఈ సేవ ద్వారా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. అకామిడేషన్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి లోకల్గా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తారు. అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి స్పిరిచువల్ అంటే మనకి పీస్ఫుల్గా ఉండే వర్క్ని ఎన్వైరన్మెంట్లో మనకి ఇస్తారన్నమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. ఇది డాక్టర్స్ ఇది ఒక సేవాభావంతో చేయాలి, ఇది జాబ్ అనేది కాదని ఇక్కడ చూపిస్తున్నారు. సెకండ్ పాయింట్, మనం వాళ్ళకి మనీ రూపంలో కానీ వస్తు రూపంలో ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్, ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ వీళ్ళే ఈ సేవకు అప్లై చేయడానికి క్వాలిఫైడ్ డాక్టర్స్ అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్కి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ 5 years, ఎండి, ఎంఎస్ 5 years, డిఎం, ఎంసీహెచ్ 5 years, ఎంఎస్ ఆర్థోపెడిక్ 5 years, బిఏ, ఎంఎస్ 5 years, ఎండి ఆయుర్వేదిక్ 5 years, పిహెచ్డి స్పెషలైజేషన్ ఆయుర్వేదిక్ 4 years ఎక్స్పీరియన్స్. ఈ డాక్టర్స్ అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మెడికల్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పర్సనల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మనం అప్లై చేసే ముందు ఇవి కావాలి. డాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా హాజరు కావాల్సింది బ్రీఫింగ్ సెక్షన్. 7th పాయింట్, మినిమం 6 hours డ్యూటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్లో కొద్దిగా టైం అనేది చేంజ్ అవుతుంది. 8th పాయింట్, డాక్టర్స్ ప్రతి పేషెంట్ని కూడా గోవిందా అని వినయంగా పలకరించాలి. తర్వాత 9th పాయింట్, పేషెంట్ రోగాల్ని ఎవరికి కూడా బయటికి చెప్పకూడదు, గోప్యంగా ఉంచాలని చెప్పేసి 9th పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్ 10th పాయింట్, ఇదేమిటంటే మనం సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ డ్రింకింగ్ ఏమీ చేయకూడదు. 11th పాయింట్, మనకి ఎమర్జెన్సీ కేసెస్లో యూజ్ అయ్యే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. టీటీడీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఇన్ కేసు ఏమైనా తప్పు చేస్తే మాత్రం సేవ నుంచి తొలగించే అధికారం టీటీడీకి ఉన్నది. నెక్స్ట్ 13వ పాయింట్, మీరు జాయిన్ అయ్యే ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ అనేది చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ 14th పాయింట్, ఫ్రమ్ ఎనీ ఐటీ టెక్నికల్ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద బాలాజీ అండ్ అజయ్. మనకి టీటీడీ ఈ హాస్పిటల్స్ ఉంటాయి. కింద మనకు చూపించిన ప్రతి హాస్పిటల్లో మనం సేవ చేసే ఛాన్స్ ఉన్నది. మనం చూడవచ్చు ఇక్కడ బాలాజీ టెంపుల్ అండ్ షుగర్ హాస్పిటల్, మళ్ళీ మనకి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. తర్వాత శ్రీ అశ్విని హాస్పిటల్ తిరుమల కొండపైన అశ్విని హాస్పిటల్లో కూడా మనం సేవ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టీటీడీ సెంట్రల్ హాస్పిటల్, ఇది తిరుమలలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల, అంటే వెటనరీ డాక్టర్స్ కూడా ఈ ఛాన్స్ అనేది ఉన్నది.
ఇప్పుడు సేవ బుక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ప్రొఫైల్ బటన్ క్లిక్ చేసి మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అయితే పాస్పోర్టు ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ కింద యాజ్ ఫర్ ఆధార్ కార్డులో ఎలా ఉన్నదో నేమ్ యాజ్ ఫర్ ఆధార్ ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా మ్యారేజ్ అయితే కనుక హస్బెండ్ పేరు, లేదంటే మీ ఫాదర్ నేము ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మన కింద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఆధార్ కార్డులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఏజ్ అనేది ఇందులో జనరేట్ అవుతుంది. తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత జెండరు, మ్యారేజ్ స్టేటస్, మ్యారేజ్ అయిందా లేదా అనేది. తర్వాత మనకేమిటంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, మనకి పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, సర్టిఫికేట్ అనేది ఇందులో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ చేస్తాం కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్పెషలైజేషన్ ఏం చేశారు, యూనివర్సిటీ ఎంటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, కింద మనకి అప్లోడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. చూడండి. నెక్స్ట్ మెడికల్ వెటనరీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇక్కడ మనకి సెలెక్టెడ్ కౌన్సిలింగ్ అక్కడ ఎక్కడ మనం చేసామనేది ఇక్కడ పెట్టాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, ఇయరు, వ్యాలిడేటు అండ్ సర్టిఫికేట్ ఆల్సో ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఇందులో మనం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రొఫెషనల్ హాస్పిటల్ సర్వీస్ పీరియడ్ అంటే మనం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం, తిరుపతిలోనో తిరుమలలోనో, అక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే మనకి కింద ఒక లిస్ట్ వస్తుంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పీరియడ్ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి 3 days 7 days అనేది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్స్, ఇక్కడ ఆల్రెడీ మీరు లాగిన్ అయిన నెంబర్ ఉంటుంది, మీరు ఆల్టర్నేట్ ఇంకోటి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, రెసిడెన్షియల్ అడ్రస్, పిన్ కోడ్, కంట్రీ, స్టేట్, డిస్టిక్, విలేజ్, ఇవన్నీ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ మనం టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఇది సేవ్ అవుతుంది. మీకు సేవ ఓపెన్ అయిన రోజున మనం లాగిన్ అయ్యి మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే సేవ అనేది బుక్ అవుతుంది. ఈ సేవని మనం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ చేయవచ్చు. 3 రోజులు లేదా 7 రోజులు ఈ సేవ చేయొచ్చు. మనకి సేవ అయిన తర్వాత దర్శనం ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. మరిన్ని మంచి వీడియోల కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, టీటీడీ టికెట్స్ బుకింగ్ ప్రాసెస్, మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను వితిన్ సెకండ్స్లో మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.